హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మన వీడియో ఇంకా ఇప్పుడు మార్చి నెల వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఎండలు కదా మనకి, అందుకని జ్యూస్లు అంగట్లో థమ్సప్లో తెచ్చుకుంటాం. ఎప్పుడు తెచ్చుకొని తాగుతాం. మన ఇంట్లో పండ్లు ఉంటాయి కదా, పండ్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు మా ఇంట్లో కిర్నీ పండు జ్యూస్ చేసుకొని తాగుతాం. ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పొక్కు తీసేసి తీసుకొని చూడండి ఎంత బాగున్నాయి. ఒక ఆటో వస్తుంది ఇక్కడ, మంచి పండ్లు తెస్తాడు అబ్బాయి. పుచ్చకాయలు అన్నీ, అరటి పండ్లు అన్నీ తెస్తాడు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు జ్యూస్ తయారు చేస్తున్నాం చూడండి. అంటే అన్ని పండ్లు కూడా కలుపుకోవచ్చు. కిర్నీ పండు, పుచ్చకాయ, యాపిల్ అన్నీ కలిపి కూడా జ్యూస్ వేసుకోవచ్చు. నేనైతే కిర్నీ పండు ఒక్కటే వేస్తున్నా. సపరేట్గా వేసుకొని తాగుతాం. రోజుకు ఒక జ్యూస్ లెక్కన వేసుకుంటాం. తలా గ్లాస్ తాగేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తీసేసుకొని పొక్కులు ఇప్పుడు నీట్గా శుద్ధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు కాబట్టి కట్ చేసేస్తా. చూడండి ఎంత బాగుందో కాయ చూడండి. ఇట్లా తీసుకొని గింజలు కూడా తీసేస్తా. తీసేసి ఈ గిన్నె కట్ చేసేసుకుంటాం. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మీరేమేమి జ్యూస్లు వేసుకుంటున్నారు మాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే వీడియోలు చూస్తుంటా. కొందరు కిర్నీ పండు, పుచ్చకాయ ఏది దొరికితే ఏ పండు దొరికితే ఆ పండు వేస్తుంటారు. నేను చూస్తుంటాను. నేనైతే ఒక్కో పండే కలుపుకుంటాను. అంటే అన్ని రకాలు కలపను. ఏ రోజు ఏ పండు దొరికితే ఆ పండు మధ్యాహ్నం టైంలో వేసుకుంటాం. ఒక్కో రోజు ఉత్తయ్య దెబ్బలు కోసుకొని తినేస్తాం. ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్. నేను ఈరోజు అంటే ఎండ ఎక్కువ ఉంది, జ్యూస్ వేసుకుందాం అనుకున్నాము. జ్యూస్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. తీసేస్తా ఇక్కడికి. తీసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో మిక్సీ పట్టేస్తా. చూడండి, ఎక్కువ చక్కెర 2 స్పూన్లు ఊరికే వేసామంటే వేసాం తీపికి. ఎక్కువ వేయండి అంతే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఈ గ్లాస్తో మనం కుండ తయారు చేసాం కదా, ఈ గ్లాస్తో వాటర్ తెస్తా. ఫ్రిడ్జ్ వాటర్ కూడా వాడను. చూడండి, నేను కుండ కూడా చల్లగా ఉంటాయని ఈ చెట్ల కింద పెట్టుకున్నా. చెట్ల కింద పెట్టుకున్న కుండ ఇట్లా తయారు చేసి ఇసుక పోసుకొని ఒక దానికి ఇట్లా పెట్టుకున్నా. చల్లగా కూలింగ్ లాగా ఉంటాయి. చూడండి, వాటర్ కూల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తా. మూత చేస్తాను కదా, ఇట్లా మిక్సీ పట్టేసేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ పట్టుకొని తాగేసి ఒక గంట నిద్రపోతాం. ఇప్పుడు దాకా అయ్యాయి పనులు పెట్టుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. జ్యూస్ తయారు చేసేసా. ఎందుకంటే ఇట్లా చెప్పేది, మనం థమ్సప్లు అవన్నీ కొనుక్కుంటాము. ఎప్పుడు వారానికి ఒక తడవ అట్లా తాగదాం. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పండ్లు ఉంటాయి కదా, ఆ పండ్లతో మనం జ్యూస్ తయారు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కిర్నీ పండు జ్యూసు. పుచ్చకాయ జ్యూస్ అయినా అంతే. మనం అన్ని పండ్లు కలుపుకోబడలే. ఇట్లా ఏ పండు దొరికితే ఆ పండు చూడండి తాగబోటు చూపిస్తా ఫ్రెండ్స్. ఇట్లా ఈరోజు మా వంట అయితే చూడండి. ఈరోజు ఉల్లగడ్డ కుర్మా చేసాను. శుక్రవారం ఉల్లగడ్డ కుర్మా చేసి అయిపోయింది. వంట కూడా అయిపోయింది. చూడండి,
గ్యాస్ కూడా ఆపేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఆపేసాను. వంట తయారైపోయింది. ఈరోజు రసం పెట్టేసాను, ఉల్లగడ్డ కుర్మా రసం. చూడండి టమాటా రసం, ఇది టమాటా రసం. రైస్ తయారు చేసేసా ఫ్రెండ్స్. రైస్ కూడా అయిపోయింది ఈరోజు. ఇంకేంటంటే ఇప్పుడు జ్యూస్ చూడండి, తాగినానా. ఇప్పుడు జ్యూస్ కూడా తాగి చూపిస్తా. ఇది ఎంత సింపుల్గా అయిపోద్ది. ఇట్లా చేసుకొని మనం తాగొచ్చు ఇంట్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోండి. ద్రాక్ష కానీ మనకి ఏది దొరికినా, పుచ్చకాయ దొరికినా కానీ మనం గవ్వాలి సింపుల్గా అయిపోద్ది. సరికి మనం మిక్సీకి వేసుకొని ఒక స్పూన్ చక్కెర, లేకపోతే పళ్ళె చక్కెర కూడా ఇప్పుడు చప్పగానే ఉంది. ఇది ఇట్లా కుండలో నీళ్ళు కొంచెం వేసుకొని ఫ్రిడ్జ్ వాటర్ కూడా పడలే, ఇప్పుడు కూల్గా ఉంది. ఇది చాలు, ఇంత కూల్ చాలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా తయారు చేసుకోండి. పిల్లలు ఉండేవాళ్ళు కూడా 2 పండ్లు వేసుకోండి, భార్య భర్త పిల్లలు. ఇప్పుడు మేము ముగ్గురు ఒక పండు వేసాం, 3 గ్లాసులు వచ్చింది, చాలు మాకు. ఇంకా కూడా మిగిలింది. ఒక పండుకి అరకిలో పండు. ఇంకేం ఫ్రెండ్స్, ఇట్లా తయారు చేసుకొని అందరూ తాగండి. ఎండకి రోజు ఒక గ్లాస్ తాగండి చాలు. ఎవరిమైనా టమాటా దొరికినా టమాటా, ద్రాక్ష దొరికినా ద్రాక్ష. మనమేం జ్యూసులకు పరిగెత్తబడలే. ఇట్లా తయారు చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. ఒక స్పూన్ చక్కెర వేసుకోండి, ఒక పండు కోసుకొని కుండ వాటర్ ఒక గ్లాస్ పోసుకొని కూల్ చాలు మనకి, ఎక్కువ కూల్ బెల్లే చేసుకొని అందరు తాగండి. ఎండాకాలం రోజు అందరం తలా ఒక గ్లాస్ తాగాలి. ఎవరిమైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ. ఎండకి ఇప్పుడు మార్చి నుంచి ఇంక మొదలు పెట్టండి. సాయంత్రం అయినా వర్క్ వెళ్ళిపోతారు కదా, సాయంత్రం అయినా వచ్చి మీరు ఒక గ్లాస్ తాగండి, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకేం ఫ్రెండ్స్, నేను చెప్పే విధానం ఎట్లుంది అందరికీ నచ్చుతుంది. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, పొట్టలో చల్లగా ఉంటుంది. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.